ఇరిగేషన్ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 24 గంటల్లో దేవాదుల ప్రాజెక్టులో భాగమైన దేవన్నపేట పంప్ హౌస్ నుంచి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులతో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాలకు నీరందేలా కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల 3వ దశ కింద 14.94 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేశామన్నారు. మంత్రుల పర్యటన కోసం పంప్ హౌస్ ఆన్ చేయకుండా అవుతున్నారని విమర్శించారు. ట్రయల్ రన్ కూడా పూర్తయినా నీళ్లు ఇవ్వకపోవడం దారుణమని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు లాభం దొరుకుతుంది. మా దగ్గరనైతే దేవురుపుల కొడకల్ల పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జనగం కాన్స్టిట్యూన్సీ అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీ అట్టే ఉన్నది. ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆన్ అయి ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు. నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు. వాటర్ పోస్తున్నది. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours లో నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన వెళ్తాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకంగా వచ్చిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు. వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను. మోటార్లు